హాయ్ ఫ్రెండ్స్, ఇది రియల్మీ నార్జో 10A డిస్ప్లే అయితే చూడొచ్చు. మనకి డ్యామేజ్ అయితే ఉంది ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్లో టాప్లో అయితే చూడొచ్చు. డిస్ప్లే పైన అయితే గ్లాస్ అయితే లేదు, రిమూవ్ అయితే చేశారు కస్టమర్. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మీరు. రియల్మీ C3 లాగా అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మోడల్ అయితే రియల్మీ 5, రియల్మీ 5i, రియల్మీ C3, నార్జో 10A ఇవన్నీ ఒకటే మోడల్ ఫ్రెండ్స్. అన్నిటికీ ఒకటే డిస్ప్లే వస్తుంది. ఫస్ట్ అయితే సిమ్ ట్రే అయితే రిమూవ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు, బ్యాక్ డోర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే చూడొచ్చు, నేను ఓపెనర్తో అయితే ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కంటే మీకు ఓపెన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇది చూసారు కదా, బ్యాక్ డోర్ అనేది ఈజీగా ఓపెన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ అయితే ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు, వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్ అయితే చేయడం జరిగింది. స్క్రూస్ అన్నీ అయితే రిమూవ్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డు పైన అయితే సపోర్ట్ క్లిప్ ఏదైతే ఉందో అదైతే తీసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అయితే రిమూవ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బ్యాటరీ అనేది ఇది అయితే చాలా టైట్గా ఉండడం జరిగింది. దానివల్ల అయితే నేను టూల్తో అయితే మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. ఆ టూల్స్ అనేవి మీరు షార్ప్గా ఉన్నాయి పెట్టకూడదు ఫ్రెండ్స్. షార్ప్గా ఉన్నాయి ఎక్కువ ఏమవుతుంది అంటే మీకు బ్యాటరీ డ్యామేజ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. షార్ప్ ఎడ్జెస్లో ఉన్నాయి ఎప్పుడు పెట్టకూడదు మీరు, అదొకటి మీరు గమనించుకోవాలి. నెక్స్ట్ అయితే డిస్ప్లే కూడా గ్లూ అనేది వదిలేయడం జరిగింది. దానివల్ల అయితే మనకి ఈజీగా అయితే డిస్ప్లే బయటికి ఓపెన్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చూసారు కదా, సింపుల్గా అయితే మనకి రావడం జరిగింది. నెక్స్ట్ గ్లూ అయితే ఉంది ఫ్రెండ్స్. ఫ్రేమ్లో అయితే పూర్తిగా అయితే రిమూవ్ అయితే చేసుకోండి మీరు. ఆ ఓల్డ్ గ్లూ ఏదైతే ఉందో అది పూర్తిగా రిమూవ్ చేసుకుంటేనే మీకు డిస్ప్లే అనేది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది. లేదంటే మీరు అలాగే వేసేస్తే మీరు ఓల్డ్ గ్లూ మీద మళ్ళీ న్యూ గ్లూ వేసి డిస్ప్లే పెట్టేస్తే మీకు ఫిట్టింగ్ అనేది రాదు ప్రాపర్గా. కొద్దిగా హైట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సైడ్ నుంచి లైటింగ్ కనిపించడం అటువంటివి జరుగుతూ ఉంటాయి. మీరు ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఇయర్ స్పీకర్కి అయితే మెస్ ఉంటుంది కదా పైన, ఆ మెస్కి అయితే నేను గ్లూ అనేది వేసుకొని ఇయర్ స్పీకర్ మెస్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది. చూడొచ్చు మీరు, చూసారు కదా, పర్ఫెక్ట్గా అయితే మనకి ఇయర్ స్పీకర్ మెస్ అయితే కూర్చోవడం జరిగింది. నెక్స్ట్ ఇంక ఇదైతే న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వేస్తున్న డిస్ప్లే ఈ మోడల్కి. ఫస్ట్ అయితే మనం డిస్ప్లే ఫిట్ చేసి చెక్ చేసుకుందాం, ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదనేది మనకి తెలుస్తుంది కదా. డిస్ప్లే కనెక్టర్ అయితే కనెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అయితే ఫిట్ చేసి కనెక్ట్ చేయడం జరుగుతుంది. చూసారు కదా, బ్యాటరీ కూడా కనెక్ట్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంక మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడొచ్చు మనకి రియల్మీ అనేది రావడం జరిగింది. మొబైల్ అనేది బూటింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. వీడియో అనేది ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. మనకి లెంత్ అనేది ఎక్కువ అవుతుంది అంటున్నారు, దాని గురించి అయితే వీడియో అనేది ఫార్వర్డ్ అయితే చేయడం జరిగింది. చూడొచ్చు మనకైతే మెనూలోకి అయితే రావడం జరిగింది. ఫస్ట్ అయితే ఒకసారి మనం పాస్వర్డ్ అయితే ఎంటర్ చేద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా, మనకి పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకున్నాక ఒకసారి అయితే బ్యాటరీ సేవింగ్ మోడ్ అయితే ఆన్లో ఉంది ఫ్రెండ్స్. ఒకసారి ఫస్ట్ అయితే మనం బ్యాటరీ సేవింగ్ మోడ్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఆప్షన్ ఆన్లో ఉంటే మీకు బ్రైట్నెస్ అనేది 50% వస్తుంది ఫ్రెండ్స్. ఫుల్ బ్రైట్నెస్ పెట్టినా కానీ అది ఎప్పుడైతే ఆఫ్ చేసుకుంటారో మీరు ఆ బ్రైట్నెస్ అనేది 100% పెట్టినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది మీకు 100%. ఫస్ట్ అయితే నేను టచ్ అయితే చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, పూర్తిగా అయితే నేను చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఆల్ ఎడ్జెస్లో అయితే మనకి టచ్ అనేది ఎక్కడైనా ప్రాబ్లం అవుతుందా లేదని చూడవచ్చు మీరు. మీకైతే ఎక్కడైతే టచ్ అనేది ఆగడం జరగట్లేదు ఫ్రెండ్స్. చూసారు కదా మీరు, ఇప్పుడు ఇక్కడ టచ్ అనేది ఆగలేదు. నెక్స్ట్ ఇంకా నెంబర్స్ కూడా డైల్ చేసి చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంక నెంబర్స్లో కూడా ఎక్కడైతే ప్రాబ్లం అవ్వలేదు. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మీకు డబుల్ నెంబర్స్, త్రిబుల్ నెంబర్స్ అవుతుంది, ఆటోమేటిక్ టచ్ అవుతుంది. నెక్స్ట్ అయితే మనకి అబౌట్ ఫోన్లోకి అయితే రావడం జరిగింది. చూడొచ్చు, ఇకైతే మోడల్ అయితే జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, రియల్మీ నార్జో 10A డివైస్ నేమ్. నెక్స్ట్ ఇంక మోడల్ కూడా చూపిస్తాను చూడండి, RMX 2020 మనకైతే మోడల్ అయితే గూగుల్లో సెర్చ్ చేసుకున్నా మీకైతే ఈ మోడల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మనం బ్యాక్ అయితే వెళ్ళడం జరుగుతుంది. చూడొచ్చు, నెక్స్ట్ ఇంక బ్రైట్నెస్ అయితే అప్ అండ్ డౌన్ చేసి చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి మీకు ఏమవుతుంది అంటే బ్రైట్నెస్ అనేది మీకు అప్ అండ్ డౌన్ అవ్వదు. వెర్షన్ అనేది దీంట్లో వస్తూ ఉంటాయి. ఆ వెర్షన్స్ మీకు సెట్ అవ్వకపోతే టచ్ కూడా వర్క్ అవ్వదు. అవి మీరు గమనించుకోవాలి.
ఇప్పుడైతే మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేస్తున్నాను, చూడొచ్చు మీరు. స్విచ్ ఆఫ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్, చూడొచ్చు. మొబైల్ స్విచ్ ఆఫ్ అయినంటే మీరు బ్యాటరీ అనేది నెక్స్ట్ ఇంక డిస్ప్లే అనేది కనెక్టర్స్ అనేవి డిస్కనెక్ట్ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు సిస్టమ్ అనేది రన్ అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో 5 to 10 seconds అయితే. ఆ తర్వాత అయితే మీరు ఆ కనెక్టర్స్ అన్నీ రిమూవ్ అయితే చేసుకోండి. చూడవచ్చు బ్యాటరీ అయితే రిమూవ్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక డిస్ప్లే కూడా న్యూ డిస్ప్లే అయితే రిమూవ్ అయితే చేసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. నాకైతే ఫ్రంట్ కెమెరాలో అయితే డస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్, అదైతే నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే గ్లూ అనేది వేసుకోవడం జరుగుతుంది, చూడొచ్చు. సెన్సార్ ఏరియాలో అయితే గ్లూ అనేది వేసుకోకూడదు ఫ్రెండ్స్, మీకు సెన్సార్ అనేది ప్రాబ్లం వస్తుంది. మీరైతే అది చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్, గ్లూ అనేది ఆ ఏరియాలో అనేది. నెక్స్ట్ ఇంకా లెన్స్ ఏరియా ఉంటుంది కదా డౌన్ సైడ్లో, ఇప్పుడు గ్లూ అనేది వేసాను కదా, ఆ ఏరియాలో కూడా మీరు గ్లూ అనేది ఎక్కువ వేసుకుంటే మీకు డిస్ప్లే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు ఆ లెన్స్లోకి వెళ్ళిపోయి ఆటోమేటిక్ టచ్ అవ్వడం, నెక్స్ట్ ఇంకా లైన్స్ రావడం, లేదంటే డిస్ప్లే బ్లాంక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అవన్నీ మీరు గమనించుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడైతే డిస్ప్లే అనేది ఫిక్స్ చేసుకోండి. మీరు చూసారు కదా డిస్ప్లే అనేది నేను ఫిక్స్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎక్కువైతే ప్రెస్ చేయకూడదు, ఇప్పుడే గ్లూ అనేది వేసాం కాబట్టి మనం అలా పెట్టేస్తే దానికి అదే ఆటోమేటిక్గా అనేది గ్లూ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్కి అయితే డిస్ప్లే కనెక్టర్ అయితే కనెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే బ్యాటరీ కూడా అయితే ఫ్రేమ్లో అయితే ఫిట్ చేయడం జరుగుతుంది, చూడవచ్చు. నెక్స్ట్ ఇంక బ్యాటరీ కనెక్టర్ కూడా మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను, చూడండి. కనెక్టర్ అయితే కనెక్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డు పైన ఏదైతే సపోర్ట్ క్లిప్ ఉంటుందో అదైతే పెట్టడం జరిగింది, చూడొచ్చు. దీనికైతే లాక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, లాక్ అని కొంచెం ప్రెస్ చేస్తే లాక్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఆల్ స్క్రూస్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది, యాస్టేజ్ సేమ్ ఇందాక ఎలా అయితే రిమూవ్ చేసామో సేమ్ ఫిట్ చేయడం జరుగుతుంది. మనమైతే బ్యాటరీ అనేది కరెక్ట్గా కదులుతుందా లేదా అనేది ఒకసారి గమనించుకొని అప్పుడైతే బ్యాక్ డోర్ అనేది ఫిట్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్యాక్ డోర్ అనేది ఓన్లీ లాక్ టైప్ వస్తుంది, మనం ప్రెస్ చేస్తే అది లాక్ అనేది అవుతుంది ఫ్రెండ్స్, చూసారు కదా. ఇంకా సింపుల్గా అయితే లాక్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అయితే సిమ్ ట్రే అయితే వేసుకోవడం జరుగుతుంది. మొబైల్ అయితే ఆన్ చేశాను ఫ్రెండ్స్, మొబైల్ అనేది బూటింగ్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. పైన అయితే కవర్ అయితే ఉంది కదా, అదైతే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది, చూడొచ్చు. డిస్ప్లే మీద స్క్రాచెస్ పడకుండా అయితే ఇస్తాడు ఫ్రెండ్స్ ఈ కవర్ అనేది, చూడొచ్చు. కవర్ అనేది రిమూవ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ అయితే పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను, చూడండి. అలాగైతే డిస్ప్లే చూడొచ్చు ఎంత షైనింగ్ ఉందో, క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది. ఒరిజినల్ డిస్ప్లే, మీకు ఒరిజినల్ క్వాలిటీ వస్తుంది ఎప్పుడు. ఇదైతే రైట్ సైడ్లో అయితే ఓల్డ్ డిస్ప్లే ఫ్రెండ్స్, రిమూవ్ చేసిన ఓల్డ్ డిస్ప్లే. వీడియో అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా న్యూ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.